తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని నిర్మాత నటికుమార్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం అనుకూలంగా లేవు. రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలని చెప్పి కొత్త సినిమా అని వారం రోజులు 1200 టికెట్లు అమ్ముకుంటామంటే కుదరదు అని ముఖ్యమంత్రి స్పష్టంగా తేల్చిపడేశాడు. ఎందుకంటే పుష్ప 2 విషయంలో జరిగిన అలసత్వం ప్రభుత్వం పరువు తీసింది. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని పుష్ప హీరో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంపై ఈ రోజు జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బాగా గరం అయినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ విషయాన్ని మాత్రం బయటికి రానివ్వరు. శాలువాలన్నీ కప్పిన తర్వాత మీడియా వాళ్ళని బయటికి పంపించారు. నిజమా కాదా? ఆ తర్వాత రేవంత్ రెడ్డి దిల్ రాజుకి గట్టిగానే కోటింగ్ ఇచ్చాడట. ప్రభుత్వం అయితే సహకరిస్తుంది, కానీ మీరు మాత్రం మాకు సహకరించడం లేదు. తెలంగాణలో మద్యానికి వ్యతిరేకంగా, డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక 4 ప్రోమోలు, 4 ప్రకటనలు చేయమంటే కనీసం ఒక్కడు కూడా స్పందించలేదు అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రైజ్ చేశారట. గతంలో రేవంత్ రెడ్డి కోరారు, కొన్ని చిన్న యాడ్స్ చేసి ఇవ్వండి ప్రభుత్వానికి, సినిమాలు ప్రదర్శించేటప్పుడు దాన్ని తగిలేద్దాం అని చెప్పేసి. ప్రజా ప్రయోజనానికి సంబంధించింది. తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ డ్రగ్స్ మీద పోరాటం దేశం అంతా జరుగుతుంది కదా, కానీ ఒక్కడు కూడా ముందుకు రావాలి. సినిమా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వం నుంచి అంతా వాళ్ళకే కావాలి, కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వానికి ఏమీ ఇవ్వరు. తుఫాన్లు వరద వచ్చినప్పుడు మాత్రం ఇక ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు, ఒక 30 లక్షలు ఇవ్వకపోతే బాగుండదు. ఎందుకంటే భవిష్యత్తులో సినిమాలు రిలీజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి, భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నిలదీస్తారు కాబట్టి, అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దానం చేస్తూ ఉన్నారు వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు. ఇక తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ అయితే స్పష్టంగా 2గా చీలింది. తెలంగాణ సినీ పరిశ్రమ తెలంగాణకు ఉండాలి, ఆంధ్రాలో ఆంధ్ర సినీ పరిశ్రమ ఉండాలి. అలా ఉండకపోతే జాతీయ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీకి అవార్డు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇస్తుంది? ఆంధ్రాలో ఉన్న హైదరాబాద్కి వెళ్ళి ఎదిగిన హీరోకి ఇచ్చారనుకో, ఆంధ్ర హీరో తెలంగాణ ఇండస్ట్రీ ఏ సినిమాకి ఇస్తుంది? తెలంగాణ సినిమాలు స్పష్టంగా ఉండాలి. ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులు ఈ ఆంధ్ర ముండా కొడుకులంతా హీరోలే మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా భాష, మా సంస్కృతి, మా సాంప్రదాయాలన్నీ నాశనం చేసి మమ్మల్ని వెక్కిరిస్తూ ఉన్నారు, మా భాష గొప్పదనాన్ని మేము పెంచుకుంటామని అమెరికా నుంచి దిగబడ్డ కేటీఆర్ కూడా తెలంగాణ భాషలో మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఇక తాజాగా చెప్పొచ్చేది ఏంటంటే తెలుగు సినీ ఇండస్ట్రీ అమరావతి రాజధానికి తరలిపోతూ ఉంది అనే విషయం మీద మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశాడు. సినీ పరిశ్రమ తరలింపు ప్రచారం నేపథ్యంలో మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి సినీ పరిశ్రమ తరలి రావడానికి చెన్నారెడ్డితో పాటు అనేక మంది ముఖ్యమంత్రులు కృషి చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సున్నిత విషయాలు, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ తరలిపోతుంది అనే విషయాల మీద మా సభ్యులు, ఎవరైతే ఆర్టిస్టుల సంఘం ఉందో వారెవరూ స్పందించవద్దు. జరిగిన ఘటన మీద చట్టం తన పని చేసుకుపోతుంది. ఇక ప్రతివారు చెప్పేది ఇదే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. కానీ దాన్ని చట్టాన్ని చేయనీరు. చట్టం చేసుకుపోతే స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఈ దేశం ఎందుకు ఇలా తగలబడిద్ది? 80 కోట్ల మందికి కరువు బియ్యం ఇవ్వాల్సిన పనే ఉంది. 80 కోట్ల మందికి వైట్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ బియ్యం సరఫరా చేస్తున్నారంటే 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నారనే కదా అని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పింది? 2047 నాటికి వికసిత్ భారత్, పేదరికం లేని సమాజం అంటూ ఉన్నారు. ఇక మరో 25 ఏళ్లలో సాధిస్తారట, చూద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక పాలసీని విడుదల చేయబోతా ఉంది. హైదరాబాదులో ఎలాగైతే స్టూడియోలు నెలకొల్పారో ఆంధ్రప్రదేశ్లో కూడా పలు ప్రాంతాల్లో స్టూడియోలు రాబోతా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు కొన్ని ప్రాంతాల్లో పరిశీలించి వెళ్ళారు. లాస్ట్ వీక్ రాజమండ్రి సమీపంలో కూడా కొంతమంది నిర్మాతలు కొన్ని ప్రదేశాలు పరిశీలించుకొని ఏ ఏ ప్రాంతాలైతే స్టూడియోలకు అనుకూలంగా ఉంటాయి, ఎయిర్పోర్ట్లు సమీపంగా మంచి గ్రీనరీ ఉండే విధంగా ఎత్తైన ప్రాంతాలని వారు పరిశీలిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో, రాజమండ్రిలో, అమరావతి సమీప ప్రాంతాల్లో, అమరావతి విజయవాడ సమీప ప్రాంతాల్లో స్టూడియోలు రాబోతా ఉన్నాయి. దీని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీకి సినీ పరిశ్రమ రావాలా వద్దా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.